అసలు విజయ్ మాల్యా లోన్ ఎందుకు తీసుకున్నాడు? లోన్ కట్టలేక ఎందుకు ఇండియా వదిలి వెళ్లిపోయాడు? వెల్కమ్ టు మన మిస్టరీ. అది December 18, 1955 కోల్కతాలో పుట్టిన విజయ్ మాల్యా. ఆయన బిజినెస్ నేపథ్యంలో ఉన్న కుటుంబంలో పెరిగి యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది. 1983లో తండ్రి విఠల్ మాల్యా చనిపోయాక 28 ఏళ్ల వయసులో యునైటెడ్ బ్రీవరీస్ గ్రూప్ కి చైర్మన్ అయ్యాడు. అలాగే 1986లో విజయ్ మాల్యా ఎయిర్ ఇండియాకి పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ సమీరాని పెళ్లి చేసుకుని 87లో సిద్ధార్థ్ మాల్యాకి జన్మనిచ్చారు. తర్వాత విడాకులిచ్చి 93లో రేఖాను పెళ్లి చేసుకున్న తను 2012లో తన 57వ పుట్టినరోజు సందర్భంగా విజయ్ మాల్యా తిరుమల తిరుపతి దేవాలయానికి 3 కిలోల బంగారం ఇటుకలను సమర్పించాడు. అదే సంవత్సరంలో కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి 8 మిలియన్ డబ్బుతో బంగారు పూతతో కూడి తలుపులను విరాళంగా ఇచ్చారు. ఇక రాజకీయంగా చూస్తే పలు పదవులతో కర్ణాటక రాష్ట్రం నుండి సేవ చేసిన ఈయన పలు అప్పులతో సతమతమైన తను భారతదేశం విడిచిపెట్టాక మాల్యా పాస్పోర్టు ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆస్తులను జప్తు చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2005లో స్థాపించబడింది. మొదట బాగానే రన్ చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ కోసం అప్పు తీసుకున్న కొన్ని రోజులకే పెట్రోల్ ప్రైసెస్ పెరగడం, రిసెషన్ రావడం, మిస్మేనేజ్మెంట్ జరగడం అలా సంస్థని బాగా దెబ్బతీశాయి. అప్పటికే ఐపీఎల్లో ఆర్సీబీ టీంతో కూడిన కష్టాలు నష్టాలు చవిచూసిన మాల్యాకి తాను పార్టీలు, ఎంజాయ్మెంట్లు, ట్రిప్పులు, టూర్లను అని తగ్గకుండా 6 నెలల నుండి ఇవ్వవలసిన శాలరీలు కింగ్ఫిషర్ ఎంప్లాయీస్ కి ఇవ్వకుండా తాను చేసిన వాటికి 9 ఏళ్ల తర్వాత మాట్లాడుతూ తనను తాను సపోర్టుగా మాట్లాడుకుంటుంటే కరెక్ట్ అంటారా? కామెంట్స్లో మీరే చెప్పండి. ప్లీజ్ like and subscribe for more videos. Thank you.